నమస్తే విజనస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పెద్దమైన వానిలంక గ్రామం సముద్రపు కోత గురి కాకుండా నిర్మిస్తున్న అడ్డుకట్టను డిసెంబర్ 2025 నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాన్ని సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాన్ని పెద్దమైన వానిలంక గ్రామం వద్ద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమకూర్చిన సిఎస్ఆర్ నిధులు 13.5 కోట్ల వ్యయంతో 1 కిలోమీటర్ పరిధిలో నిర్మాణం చేపట్టిన సముద్రపు కోత నిరోధక కట్ట నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. తొలి విడతగా ప్రారంభించిన అడ్డుకట్ట నిర్మాణ పనులు 400 మీటర్ల పరిధిలో పురోగతిలో ఉన్నాయని, దీనిలో 600 మీటర్ల పరిధిలో జియో ట్యూబ్ ఏర్పాటు, 200 మీటర్ల పరిధిలో జియో వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మొత్తం పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తీవ్ర వాయుగుండం దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్తే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని అక్కడకు చేరుకున్న మత్స్యకారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పిఆర్ఓ పి మోహన్ రావు, ఇరిగేషన్ శాఖ ఈఈ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎంఎన్విఎస్ ప్రసాద్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు. బాల్యంలో చదువుకోవడమే బాధ్యతగా మెలగాలని, ఆడపిల్లలు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి సూచించారు. శుక్రవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నక్కవారిపేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారా, 10వ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్యంలో చదువుకోవడం ఒక్కటే మీకు ఉన్నత బాధ్యతని, బాగా చదువుకోవాలని అన్నారు. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. చదువుకునే వయసులో సెల్ ఫోన్లు చూసుకుంటూ సోషల్ మీడియాకు ఆకర్షితులైతే భవిష్యత్తు లక్ష్యాలను సాధించలేరని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే ఆడపిల్లలు తమ కాళ్ళపై సశక్తితో నిలబడగలరని, మంచి భవిష్యత్తును పొందగలరని సూచించారు. తల్లిదండ్రులకు మీపై ఎంత ప్రేమ ఉండి మిమ్మల్ని దూరంగా వదిలి ఉండలేని పరిస్థితి ఉన్నా మీకు మంచి భవిష్యత్తును కలగజేయని లక్ష్యంతో చదివించడానికి పంపిస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు సాధించి ప్రయోజకులు అవ్వాలనే బాధ్యత మీపై ఉందని ఉద్ఘాటించారు. 10వ తరగతి అనంతరం డిప్లొమా కోర్సులు అభ్యసించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కోర్సులు వంటి వాటిని అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. చిన్నారులు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ను జిల్లా కలెక్టర్ కు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్కే శైలజ, తహసీల్దార్ ఎన్వివిఎన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆడపిల్లల అబ్బాయిల కన్నా మెండుగా చదువులు రాణించి జీవితంలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. శుక్రవారం నరసాపురం ఎన్టీఆర్ కాలనీలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్ విద్యార్థుల రీడింగ్ రూమ్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, వసతి గృహంలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, భోజనం బాగుంటుందా, మీ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నారా, గల్ఫ్ లో ఉన్నారా తదితర ప్రశ్నలు అడిగి వారి ప్రోగ్రెస్ రిపోర్ట్లను పరిశీలించారు. మార్కులు తక్కువగా వచ్చిన వారిని ప్రశ్నించారు. వారి సబ్జెక్టుపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ, అమ్మా నాన్న విదేశాలకు వెళ్లి మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారో విద్యార్థులు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లడం ఎంతో కష్టమైన, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి అని తెలిపారు. మీకు మంచి భవిష్యత్తు కల్పించాలనే వారి లక్ష్యమని, వారి లక్ష్యానికి అనుగుణంగా మీరు చదివి ప్రయోజకులై వారికి చేదోడుగా నిలవాలని అన్నారు. అప్పుడు మీ వద్దనే మీ తల్లిదండ్రులు కూడా ఉంటారని అన్నారు. 8, 9 తరగతిలో బాగా చదువుకుంటే 10వ తరగతి మంచి మార్కులతో సులభంగా ఉత్తీర్ణత చెందడానికి తోడ్పడుతుందని తెలిపారు. వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులకు సమకూర్చడం జరిగిందని, ఎందుకు తగిన విధంగా వసతి గృహాల్లో అనుకున్నంత చేరికలు ఎందుకు లేవని వసతి గృహ సంక్షేమ అధికారులు నిలదీశారు. వసతి గృహాలు మౌలిక వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించి చేరికలు పెంచాలని అన్నారు. ఈ సందర్భంలో ఆర్డీఓ దాసిరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అన్నకుమారి, సహా బీసీ సంక్షేమాధికారి హుస్నారా బేగం, బీసీ వెల్ఫేర్ హెచ్డబ్ల్యూ కండవల్లి లీలా రాజేశ్వరి, సోషల్ వెల్ఫేర్ హెచ్డబ్ల్యూ కనకదుర్గ, తహసీల్దార్ ఎన్ఎన్శ్రీ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
జిల్లాలో చాలా మంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వారికి అండగా నిలిచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చలవడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చలవడ నాగరాణి పెద్దమైన వాణిలంక డిజిటల్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి అండ్ సిఇఓ గుమ్మల గణేష్ కుమార్ జిల్లా కలెక్టర్ను కలిసి డిజిటల్ భవనంలో కొనసాగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లా నుండి ఎంతో మంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వీరికి అండగా నిలిచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిని ఆదేశించారు. గల్ఫ్కు వెళ్లే ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలను రిజిస్టర్ చేయాలని అన్నారు. ఇలా చేయడం వల్ల మధ్యవర్తులు ఏజెంట్ల బారిన పడకుండా నిరోధించడానికి వీలవుతుందని అన్నారు. సముద్ర ప్రాంతంలోని మత్స్యకార ఎస్హెచ్జి మహిళలకు సముద్రపు నాచు సాగుపై శిక్షణ అందించడం జరిగిందని, దీని ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని స్కిల్ డెవలప్మెంట్ లో సిఇఓకు వివరించారు. ఐటీఐ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ దిశగా యువతను ప్రోత్సహించాలని సూచించారు. డిజిటల్ భవనంలో శిక్షణ తరగతి నిర్వహించినట్లయితే మరికొన్ని శిక్షణలు ఇచ్చేందుకు నర్సాపురం అనువుగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని ఆర్డీఓను ఆదేశించారు. పెద్దమైన లంక గ్రామస్తులతో అర్హులైన 78 మంది లబ్ధిదారులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద రిజిస్టర్ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగుదారులు సిఐ రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేసుకునేలాగా ప్రభుత్వం ట్రక్ షీట్లు ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ చేయడానికి శిక్షణ పొందిన యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఓల్డ్ సిలబస్ లో ఫెయిల్ అయిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా చేరడానికి 300 కట్టి చేరవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి ఈవివి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలు మిగిలిపోయిన 1138 మంది చేరేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతయింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైక్ ఢీ కొట్టడంతో ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడింది. బస్సు ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి 12 మంది ప్రయాణికులు బయటకు దూకేశారు. బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా 12 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. 10 మందికి పైగా బస్సులోనే అగ్నికి ఆహుతై మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల అత్తిలి పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి. రైళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అత్తిలోని మార్కెట్, మసీద్ రోడ్డు, పెదవంతెన రోడ్డు, మట్టపత్తి గరువు, రామన్నపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే వర్షం నీరు ప్రవహిస్తోంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు, వర్షం నీరు కలిసి ప్రవహిస్తున్నాయి. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలర్చకులు చేబూలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ఆలయంలో భక్తులు లలిత సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఎంసీ మాజీ చైర్మన్ పుడిశెట్టి చంటి, మురికిపూడి నాగార్జున కృష్ణప్రసాద్ సహకారంతో అన్న సమాధానం జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు శాసన ఆర్మీ రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉదయం 8:30 తణుకులో గల ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామివారి, కేశవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, 9 గంటలకు తణుకులోని రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో శాసనసభ్యులు వారి అభిమానులు రక్తదానం చేస్తారని, 10 గంటలకు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, 11 గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని, 11:30 పేదలకు ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లో ఆహారం పంపిణీ చేస్తారని, 12 గంటలకు సంధ్యాజ్యోతి ఉద్ద జనాశ్రమంలో ఆహారం పంపిణీ చేస్తారని, 12:15 మానేపల్లి నారాయణమూర్తి ఉద్దర జనాశ్రమంలో ఆహారం పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాద ఘటనపై తణుకు శాసన ఆర్మీ రాధాకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే పేదల వైద్యాన్ని కొనుక్కోవాల్సిందేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన
వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ను శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని, వైద్య విద్యను చేరువచేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ఆపేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆశయం నెరవేరే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. పేదలకు వైద్య ఫలాలు అందాలంటే ప్రభుత్వమే వైద్య కళాశాల నడిపించాలని అన్నారు. కార్పొరేట్ సంస్థలు బినామీలకు మెడికల్ కళాశాలను కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ర్యాలీలో భాగంగా పాలిటెక్నిక్ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ముట్టగట్టుకుందని, వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసి దోపిడీకి తెరతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా గవర్నర్ వద్దకు చేరుస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీద రాష్ట్రం అంతా, అలాగే మన తణుకు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే దాన్ని కట్టి నడిపించే విధంగా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. పాలిటెక్నికల్ కాలేజీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి ఇవాళ పేద ప్రజలు ఎలా ఆపరేషన్లు చేయించుకోవాలి, ఏ రోగాన్ని ఎలా తగ్గించుకోవాలనే బాధలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ లక్షల రూపాయల ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా చేసుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఎన్నో కబుర్లు చెప్పారు, కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసే కార్యక్రమం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి జిల్లాకు ఒకటి చెప్పిన కాలేజీ పెడితే మన జిల్లాకు సంబంధించి పాలకల్లో మొదలెట్టారు. ఈ గవర్నమెంట్ కాలేజీ ఉండటం వల్ల అందులో ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు కాబట్టి, అన్ని రకాల వ్యాధులకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ కూడా రూపాయి ఖర్చు లేకుండా పేదవారికి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పేదవారికి జరిగే విధంగా గవర్నమెంట్ తరపునే ఈ కాలేజీలు కట్టి నడపాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఇవ్వటం జరిగింది. దాని మీద కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగానే రేపు 28వ తారీఖున ర్యాలీ ఉంటుంది. తర్వాత మరి జిల్లాకి వెళ్తే జిల్లా నుంచి మరి గవర్నర్ గారికి కోటి సంతకాలు అందించే కార్యక్రమం కూడా జరుగుద్దని, 28వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దీని మీద పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వమే ఈ కాలేజీలు కట్టి నడపాలని చెప్పి కోరుతా ఉన్నాం. కర్నూలులో చోటు చేసుకున్న ప్రైవేటు బస్ అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి మౌనం పాటించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసిశెట్టి శేషగిరి, ఇండిగోలి బలరామకృష్ణ, వడ్లూరి సీతారాం, పెనుమతి వెంకటరామన్న, ఉండవల్లి జానకి, అడ్డా బాబు, ఝాన్సీ లారెన్స్, చోడే గోపీకృష్ణ, బిర్దికోటి చింతన్న తదితరులు పాల్గొన్నారు. కావేరీ బస్సు మరి కాలిన సందర్భంగా కర్నూలులో మరి చాలామంది చనిపోవటం జరిగింది. 41 మంది ప్రయాణిస్తుంటే 21 మంది సేవ్ అయ్యారు. 20 మంది దారుణంగా అందులో కాలిపోవటం జరిగింది. ఆ 20 మంది తరపున సంతాపం తెలియజేయాలని చెప్పి తణుకు రూట్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ ఎడ్యూ ఐకాన్ 2025 అవార్డు అందుకున్నారు. విద్యా వ్యవస్థలో విశేష ప్రతిభ కనపరుస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఏటా విశాఖపట్నానికి చెందిన మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవార్డు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది బి విద్యాకాంత్ అవార్డును ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్ బి విద్యాకాంత్ విద్యారంగానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ వారు ఎడ్యూ ఐకాన్ అవార్డుతో సత్కరించారు.
రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ డైరెక్టర్ ఎన్ సుధాకర్ వర్మ, ఎల్కే త్రిపాఠి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరి కార్తీక సోమవారం నాటి దర్శనానంతరం తణుకు చేరతాయని, సూపర్ లగ్జరీ టికెట్ ధర 1200 రూపాయలని, 40 మంది భక్తులు ఉంటే వారి కోరిన రోజు వారి దగ్గరకు అద్దె ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్ర స్పెషల్ ఏర్పాటు చేశామని, సూపర్ లగ్జరీకి 6 రోజుల యాత్రకు 5500, 7 రోజుల యాత్రకు 6000, 9 రోజుల యాత్రకు 7100, స్టాల్ లైనర్ స్లీపర్ కు 6 రోజుల యాత్రకు 7500, 7 రోజుల యాత్రకు 8300, 9 రోజుల యాత్రకు 9700 అని ఒకే పీఠం నుండి బస్ బుక్ చేసుకుంటే గురుస్వామికి ఉచితమని తెలిపారు. ఏకాదశి రుద్ర దర్శనం, అష్టసోమేశ్వరాలయాల దర్శనం, శ్రీశైలం, భద్రాచలం, ఇతర పుణ్యక్షేత్రాలకు, మన్యసీమ దర్శనం, విశాఖ విహారయాత్ర, పేరుపాలెం బీచ్, ఇతర విహారయాత్రలకు అద్దె ప్రాతిపదికన కోరిన చోటు నుండి కావలసిన బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తణుకు పరిసర ప్రాంత భక్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా గౌడ పత్రికను, ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమ అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, సిస్టమ్ ఇన్ఛార్జ్ కొమ్మాకుల సాయి కుమార్, ఉద్యోగులు కోరాడు దుర్గా ప్రసాద్, షేక్ లాల్ పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా తణుకు పరిసర ప్రాంత ప్రజలకు తణుకు ఆర్టీసీ డిపో వారి విన్నపం. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివభక్తులందరూ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కనుక ఆ రోజున 5 శైవ క్షేత్రాలను ఒకే రోజున సందర్శించే అవకాశం తణుకు డిపో వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి అనగా ముఖ్యంగా శివభక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అంతేకాక వనవిహార యాత్రకు, పుణ్యక్షేత్రాలు దర్శించుకునేది శబరిమల యాత్రకు ఈ సందర్భంగా అద్దె ప్రాతిపదికన ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఒక గ్రామం నుంచి 40 మంది శివభక్తులు ఉన్నట్లయితే వారు అద్దె ప్రాతిపదికన బస్సులు బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా తణుకు డిపో వారు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధి చెందిన 5 శైవ క్షేత్రాలను ఒకే రోజున సందర్శించుకొని శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఆర్టీసీ డిపో తరఫున విజ్ఞప్తి చేయుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.